మన ఇండియాలో ఒక వ్యక్తి ప్లాస్టిక్ ని సమస్యగా కాకుండా సొల్యూషన్ గా మార్చాడు. ఆయనే డాక్టర్ రాజగోపాలన్ వాసుదేవన్ గారు. మన వరల్డ్ లో ఆయన్ని ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. బిఫోర్ గోయింగ్ టు వీడియో, నమస్తే, దిస్ ఈస్ శివలాలం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలాంటి కంటెంట్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. డాక్టర్ వాసుదేవన్ గారు మదురైలో ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్. ప్లాస్టిక్ రోజు రోజుకి పెరిగిపోతుంది. అసలు ఈ ప్లాస్టిక్ ని యూజ్ చేస్తే ఏదో ఒకటి చేయొచ్చు అనే ఐడియాతో చాలా ఆలోచించారంట. సో ఈజీగా అయిపోయేది అయితే రోడ్స్ వేయొచ్చు అని థాట్ తో ఈ ప్లాస్టిక్ యూజ్ చేసి రోడ్స్ ఎట్లా వేయొచ్చు అని కొద్ది క్యాలిక్యులేట్ చేసుకొని కొన్ని మిక్సర్స్ తో యూజ్ చేసి రోడ్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ అయింది. యూజువల్ గా మనం రోడ్స్ ఎట్లా వేస్తాము, ఒక తారులో కాంక్రీట్ సిమెంట్స్ యూజ్ చేసి రోడ్స్ వేస్తాం. సో ఇక్కడ ఏంటంటే చాలా ఎక్కువ మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం వేసే రోడ్స్ అన్ని లక్షల కిలోమీటర్లు వేయాల్సి ఉంటుంది. సో ఆ డిస్టెన్స్ లో ఈ రాళ్ళు యూజ్ చేసే ప్లేస్ లో ఈ ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేయొచ్చు కదా అన్న థాట్ తో స్టార్ట్ చేశారు. సో ఇదేంటంటే మనం ఈ రోజు యూజ్ చేసే పేపర్ ప్లేట్స్, ప్లాస్టిక్ మెటీరియల్స్ అన్ని ఒక మోల్డ్ లా తయారు చేసి దాన్ని చిన్న పీసులుగా కట్ చేసి ఆ పీసుని ఈ రాళ్ళ ప్లేస్ లో రీప్లేస్ చేశారు అన్నమాట. సో అది తారుతో మిక్స్ చేసిన తర్వాత ఒక స్ట్రాంగ్ మిక్చర్ వస్తుంది. ఈ మిక్చర్ ని రోడ్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఈ ప్లాస్టిక్ రోడ్స్ అనేవి ఈ సివిల్ ఇండస్ట్రీలో ఒక కొత్త రెవల్యూషన్ క్రియేట్ చేశాయి. ఎందుకంటే ఇప్పటివరకు కాస్ట్ ఎఫిషియన్సీతో ఉండడం వల్ల కాంట్రాక్టర్స్ నుంచి ప్రతి గవర్నమెంట్ కూడా బర్డెన్ గా మారేది. సో దీని వల్ల ఏంటంటే మన ఇండియాలో ప్లాస్టిక్ యూసేజ్ ఎంతో మీ అందరికీ తెలుసు. సో ఆ ప్లాస్టిక్ అంతా ఇట్లా స్టోన్స్ గా కన్వర్ట్ చేస్తే ఇక్కడ చాలా కాస్ట్ అనేది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ కి చాలా వరకు హార్మ్ఫుల్ కాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్లాస్టిక్ అనేది నార్మల్ గా వదిలేస్తే మీ ఎంత పొల్యూట్ అవుతుందో మీ అందరికీ బాగా తెలుసుగా. సో దీని ఏంటంటే రోడ్స్ వేయడం వల్ల లాంగ్ లాస్టింగ్ వస్తాయి. అట్ ద సేమ్ టైం వాటర్ తో ఎక్కువ రియాక్షన్ జరగకుండా ఉంటాయి. కాంక్రీట్స్ తో అయితే నార్మల్ గా అయితే రియాక్షన్ జరిగి లిటిల్ బిట్ డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ ప్లాస్టిక్ రోడ్స్ మాత్రం ఈ వాటర్ తో కూడా ఎలాంటి రియాక్షన్ జరగవు. సో ఈ ప్లాస్టిక్ రోడ్స్ కూడా వచ్చేసాక మన ఇండియాలో కంప్లీట్ గా ఒక 3 టైప్స్ ఆఫ్ రోడ్స్ వచ్చేసాయి. ఒకటి తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు అండ్ ప్లాస్టిక్ రోడ్డు. సో ఫస్ట్ ఈ తార్ రోడ్డు గురించి మాట్లాడుకుంటే ఇది ఈజీ టు కన్స్ట్రక్ట్ అనమాట. ఈ తార్ రోడ్కి వచ్చేస్తే ఇది చీపర్ టు బిల్డ్ అనమాట. అండ్ వర్క్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా అయిపోద్ది. వేయడం కూడా చాలా ఈజీ. సో ఈ తార్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే తొందరగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఎక్కువ టెంపరేచర్, సమ్మర్ ఆ టైంలో ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే ఈ తారు అనేది మెల్ట్ అయిపోవడం వల్ల ఈ టైర్స్కి అంటుకెళ్ళిపోవడం, అట్ ద సేమ్ నడుస్తున్నప్పుడు మనకి అంటుకోవడం, ఇది ఎక్స్పెండ్ అయిపోతూ ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ. సో ఈ తార్ రోడ్డు కాస్ట్ వచ్చేసి పర్ స్క్వేర్ మీటర్కి 600 నుంచి 1000 వరకు అవుతుంది. సో నెక్స్ట్ సిమెంట్ రోడ్స్ అంటే ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే మెయిన్ హైవేస్లో కానీ ఈ సీసీ రోడ్స్ అంటాం కదా, ఇవన్నీ సిమెంట్ రోడ్స్తోనే వేస్తారు. ఎందుకంటే కొన్ని ఏరియాలో హెవీ వెహికల్స్ తిరిగినప్పుడు తార్ రోడ్స్ అనేవి ఆ స్ట్రెంత్ ని హోల్డ్ చేయలేవు. ఎందుకంటే కొన్ని లారీస్ అనేవి కొన్ని టన్నులు వెయిట్ ని తీసుకెళ్తుంటాయి. అంటే టన్నుల వెయిట్ ని ఈ తార్ రోడ్ మీద తీసుకెళ్ళిందంటే అది ఎక్స్పాండ్ అయిపోవడం, అక్కడికక్కడే దేవడిపోవడం లాంటివి జరుగుతాయి. సో అలాంటివి హోల్డ్ చేయాలంటే ఈ సిమెంట్ రోడ్స్ అనేవి ఉండాలి. ఎందుకంటే సిమెంట్ కి హై స్ట్రెంత్ కెపాసిటీ ఉంటుంది. సో హెవీ వెహికల్స్ తిరిగే ప్లేసుల్లో ఈ సిమెంట్ రోడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ పల్లెటూరులో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఫైర్ యాక్సిడెంట్ అవడానికి. సో అలాంటి కేసెస్ లో సిమెంట్ రోడ్స్ యూజ్ చేస్తారు. సిమెంట్ రోడ్స్ 30 to 40 years వరకు లైఫ్ వస్తుంది. ఇంకా ఎక్కువ లైఫ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ. ఇది చేయడం కూడా చాలా కష్టం. అంటే తార్ రోడ్ అనేది సింగిల్ నైట్ లో వేసేయచ్చు. బట్ ఈ సిమెంట్ రోడ్ అనేది అట్లీస్ట్ 1 week పైనే టైం పడుతుంది. సో టైం అనేది చాలా ఎక్కువ. ఈ సిమెంట్ రోడ్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే పర్ స్క్వేర్ మీటర్ 2500 నుంచి 3500 వరకు అవుతుంది. తార్ రోడ్ తో కంపేర్ చేసుకుంటే చాలా కాస్ట్. బట్ ఏంటంటే లైఫ్ అనేది చాలా ఎక్కువ ఇయర్స్ వస్తుంది. సో దెన్ కమింగ్ టు ప్లాస్టిక్ రోడ్స్ ఏంటంటే ఈ తార్ రోడ్స్ కన్నా కొద్దిగా ఎక్స్పెన్స్, ఈ సిమెంట్ రోడ్ కన్నా చాలా తక్కువే. సో ఇదేంటంటే ప్లాస్టిక్ రోడ్స్ మెయిన్గా మన ఇండియాకి చాలా వరమని చెప్పాలి. ఎందుకంటే మన ఇండియాలో ఎంత ప్లాస్టిక్ పెరిగిపోతుందో మనందరికీ తెలుసు. సో దీన్ని అంతా ఈ వేస్ట్ని ఏం చేయలేకపోతున్నాం. సో ఈ వేస్ట్ని అంతా మన ఈ రోడ్ కింద కన్వర్ట్ చేయడం వల్ల రోడ్స్ అన్ని చాలా లాంగ్ లాస్టింగ్ వస్తున్నాయి. హెవీ వెహికల్స్ కూడా ఈ ప్లాస్టిక్ రోడ్స్ మీద ఈజీగా తిరగలుగుతున్నాయి. సో ఇదేంటంటే వేయడం కూడా చాలా ఈజీ అనమాట. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఈ ప్లాస్టిక్ రోడ్స్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే 800 నుంచి 1200 వరకు స్క్వేర్ మీటర్ ఉంది. ఈ ప్లాస్టిక్ రోడ్ ఇన్వైట్ చేసినందుకు డాక్టర్ వాసుదేవన్ గారికి 2018లో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. డాక్టర్ వాసుదేవన్ గారు ఎలాంటి ప్రాబ్లం కన్నా ఒక సొల్యూషన్ ఉంటుంది అని మళ్ళీ ప్రూవ్ చేశారు. అందుకే ఆయన అందరూ ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. డాక్టర్ వాసుదేవన్ గారు ఇన్వైట్ చేసిన ఈ ప్లాస్టిక్ రోడ్ టెక్నాలజీని యుఎస్ లాంటి డెవలప్డ్ కంట్రీస్ చాలా మనీకి ఆఫర్ చేశారు. కానీ ఈయన నో చెప్పేశారు. ఈ టెక్నాలజీని మన ఇండియాకు ఉంటే ఆయన సింగిల్ రూపీకి కూడా
ఛార్జ్ చేయకుండా మొత్తం అంతా సెంట్రల్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. సో దీంతో ఏంటంటే కన్స్ట్రక్షన్ కంపెనీకి ఈ టెక్నాలజీ అమ్ముకుంటే ఆయన క్యాష్ చేసుకోవచ్చు. సో అలా క్యాష్ చేసుకునే ఉద్దేశం కూడా ఆయనకి లేదు. సో కంట్రీ మొత్తం డెవలప్ అవ్వాలనే ఇంటెన్షన్తో ఇండియా సెంట్రల్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఆయన సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఇండియా వేడిగా కొన్ని లక్షల కిలోమీటర్ల వరకు రోడ్స్ వేశారు. దీంతో మనం అర్థం చేసుకోవచ్చు అండ్ ఒక ఇండియన్గా ఆయనకున్న బాధ్యతలు కూడా ఎలా నెరవేర్చాలో ఆయన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ థ్యాంక్ యూ.